కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆర్వీఆర్ గ్రూప్ చైర్మన్ రావి వీరరాఘవ చౌదరి దాదాపు 49 కేజీల వెండి మండపం బహూకరించారు. ₹1 కోటి పైగా విలువైన వెండి మండపాన్ని హైదరాబాద్లో చేయించారు. వీరరాఘవ చౌదరి, సౌభాగ్య లక్ష్మి దంపతులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఆర్వీఆర్ గ్రూప్ చైర్మన్ నాగపుట్టలో పాలుపోసి గర్భాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ నారాయణ, అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి సమక్షంలో వెండి మండపాన్ని ఆలయ ఈవోకు అందజేశారు. వెండి మండపానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరించారు. స్వామివారికి పాను మట్టంతో కూడినటువంటి మండపం బహుకరించారు. వెండి మండపం ఇది ₹1,01,00,000 విలువైనటువంటిది. చక్కగా ఈ మండపాన్ని తయారు చేయించి దేవస్థానానికి అప్పగించడం జరిగింది. దాన్ని స్వామివారికి అలంకరించడం కూడా జరిగింది. స్వామివారి మొరలాటకు మరింత శోభని చేకూర్చేదిగా ఉంటుంది. ఇంత విలువైనటువంటి ఈ మందిరాన్ని బహుకరించిన దాతకు దేవస్థానం తరఫున, దేవాదాయ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది 3వసారి రావడం. కిందసారి వచ్చినప్పుడు ఇక్కడ పూజారులు అడిగారు, మండపం కదిలిపోతుందండి, మీరు ఏమైనా చేస్తారా అని. నాకు వాళ్ళు అనిపిస్తుంది స్వామివారే నాతో చేపించుకున్నారు. చాలా బాగా వచ్చింది. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. మా ఊరు కిష్కిందపాలెం. అసలు నా చిన్నప్పుడు, నా బాల్యం అప్పుడు పోగులు కుట్టించేవాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మాకు అందరికీ ఇక్కడే జరిగినాయి. కాకపోతే రీసెంట్గా 1 ఇయర్ బ్యాకే మళ్ళీ ఈ గుడికి రావటం జరిగింది. ఇంకా అప్పటి నుంచి బాగా ఆయనకి కనెక్ట్ అయిపోయాం మేము. ఇక అందుకని మండపం ఇద్దామని అనిపించింది. వచ్చాం మళ్ళీ. ఇప్పుడు అభిషేకాలు అవి అన్నీ చాలా బాగా చేశారు. పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి
వాళ్ళ పుట్టింటికల దగ్గర నుంచి అన్నప్రసన్న దగ్గర నుంచి చెవులు కుట్టించడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా విద్యాభ్యాసం కానీ అన్నీ కూడా ఈ దేవస్థానంకి వచ్చి పూజలు చేయించుకుంటారు. అదేవిధంగా ఒక ప్రత్యేక రాహుకేతువులు కూడా ఇక్కడ పూజలు చేస్తూ మరి రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి దేవస్థానంగా ఇవాళ వెదజల్లుతూ ఉంది. ఈ దేవస్థానానికి మరి ఆర్వీఆర్ చౌదరి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఉదయం నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసి మండపాన్ని సమర్పించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.